వారపు జాతకం జనవరి 12 నుండి జనవరి 18, 2026 కొత్త సంవత్సరం రెండవ వారం జనవరి 12న ప్రారంభమై జనవరి 18 వరకు కొనసాగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కెరీర్ మరియు వైవాహిక జీవితానికి ఈ వారం ఎలా ఉంటుంది? చంద్రుని ఆధారంగా 12 రాశిచక్ర గుర్తుల వారపు జాతకాలను అన్వేషిద్దాం. 2026 రెండవ వారం జనవరి 12న ప్రారంభమై జనవరి 18 వరకు కొనసాగుతుంది. ఈ వారం మాఘమాసం కృష్ణ పక్షం, చీకటి పక్షం 9వ రోజున ప్రారంభమవుతుంది. ఈ వారం గ్రహ కదలికల విషయానికొస్తే, వారం మధ్యలో మకర రాశిలో పంచగ్రహ యోగం ఏర్పడుతుంది. జనవరి 13న శుక్రుడు మకర రాశిలో, జనవరి 14న సూర్యుడు, జనవరి 15న కుజుడు, జనవరి 17న బుధుడు మరియు చివరకు జనవరి 18న చంద్రుడు సంచరిస్తారు. ఇది అరుదైన పంచగ్రహ యోగాన్ని సృష్టిస్తుంది. సూర్యుడు మరియు చంద్రుల కలయిక కెరీర్ మరియు ప్రతిష్టపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, ఈ కొత్త వారం 12 రాసుల వారికి ఎలా ఉంటుందో అన్వేషిద్దాం. మేష రాశి వారపు జాతకం జనవరి 12 నుండి 18, 2026 ఈ వారం మేష రాశి వారికి మొదటి అర్ధభాగంలో కొంచెం అస్థిరంగా ఉంటుంది, కానీ తరువాతి భాగంలో మరింత విశ్రాంతిగా ఉంటుంది. వారం ప్రారంభంలో, రోజువారీ జీవితంలో అడ్డంకులు మిమ్మల్ని నిరాశకు గురిచేయవచ్చు. పనిలో చిన్న పనులకు కూడా ఎక్కువ కృషి మరియు శ్రద్ధ అవసరం. పనిలో వ్యతిరేక ఒత్తిడి మరియు మీ ఉన్నతాధికారుల నుండి మద్దతు లేకపోవడం వలన మీరు ఉద్యోగ మార్పును పరిగణించవచ్చు. ఈ సమయంలో అనవసరమైన పనులపై ఖర్చు చేయడం వల్ల మీ పొదుపుపై ప్రభావం చూపవచ్చు. వారం ప్రారంభంలో వ్యాపారానికి సగటున ఫలవంతమైనది, కానీ తరువాతి అర్ధభాగం నాటికి వ్యాపారం తిరిగి ట్రాక్లోకి వస్తుంది మరియు మీరు కోరుకున్న లాభాలను చూడటం ప్రారంభిస్తారు. ఈ సమయంలో, మీ కృషి మరియు ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు పరీక్షలు మరియు పోటీలలో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ఈ వారం మేషరాశి వారికి హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా, కుటుంబం మరియు ప్రేమ విషయాలను ఓపికతో నిర్వహించండి. ఈ వారం, మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. దయచేసి ఈ చర్యలు తీసుకోండి. సరైన ఆచారాలతో హనుమంతుడిని పూజించండి మరియు ప్రతిరోజూ హనుమాన్ అష్టకాన్ని పఠించండి. వృషభ రాశి వారపు జాతకం జనవరి 12 నుండి 18, 2026 వరకు ఈ వారం వృషభ రాశి స్థానికులకు మిశ్రమ ఫలితాలను తెస్తుంది. ఈ వారం వృషభ రాశి స్థానికులు తమ సమయం, డబ్బు మరియు శక్తిని జాగ్రత్తగా నిర్వహించడం మంచిది. వారం ప్రారంభంలో అకస్మాత్తుగా, స్వల్ప లేదా దీర్ఘకాలిక కెరీర్ సంబంధిత యాత్ర సాధ్యమవుతుంది. ఈ యాత్ర ఆహ్లాదకరంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. పర్యటన సమయంలో, మీరు ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. ఈ సమయంలో, చాలా కాలంగా ఉన్న అడ్డంకి తొలగిపోయినప్పుడు మీరు ఉపశమనం పొందుతారు. అయితే, వారం మధ్యలో అకస్మాత్తుగా పిల్లల సంబంధిత సమస్య మీకు ఆందోళన కలిగించవచ్చు. వ్యాపారవేత్తలు ఈ సమయంలో కాగితపు పనిని చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. మీరు భూమి లేదా భవనం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, పత్రాలను జాగ్రత్తగా తనిఖీ చేసి చాలా ఆలోచనాత్మక నిర్ణయం తీసుకోండి. ఉద్యోగం చేస్తున్న వారికి, వారం చివరి సగం కొంచెం సవాలుగా ఉండవచ్చు. ఈ సమయంలో, అవాంఛిత బదిలీ అవకాశం కారణంగా మీ మనస్సు ఒత్తిడికి గురవుతుంది. ఉన్నతాధికారుల నుండి ఆశించిన మద్దతు లేకపోవడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ప్రేమ సంబంధాలలో అసహనాన్ని నివారించండి మరియు ఎలాంటి వేషధారణలకు దూరంగా ఉండండి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి.
ఈ పనులు చేయండి. దుర్గాదేవిని పూజించే సమయంలో ప్రతిరోజూ చాలీసా పఠించండి మరియు శుక్రవారం నాడు నీటితో నిండిన కొబ్బరికాయను దేవతకు సమర్పించండి. మిథున రాశి వారపు జాతకం జనవరి 12 నుండి 18, 2026 వరకు. ఈ వారం మిథున రాశి వారికి చాలా బిజీగా ఉండవచ్చు. వారం ప్రారంభంలో అకస్మాత్తుగా వచ్చే కెరీర్ లేదా వ్యాపార సమస్య గణనీయమైన ఆందోళనకు కారణమవుతుంది. గృహ సమస్యలు కూడా మీ ఆందోళనలకు దోహదం చేస్తాయి. వారం మొదటి అర్ధభాగంలో పనిచేసే మహిళలు ఇల్లు మరియు పనిని సమతుల్యం చేసుకోవడంలో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు ఈ వారం పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పనిని వేరొకరికి అప్పగించే తప్పు చేయకండి మరియు ఏదైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వారం మీరు పనిలో మరియు మీ వ్యక్తిగత జీవితంలో మీ శ్రేయోభిలాషులు మరియు సన్నిహితుల నుండి ఆశించిన మద్దతు మరియు ఆనందాన్ని పొందలేరు. వారం మధ్యలో కొన్ని ప్రధాన ఖర్చులు ఊహించని విధంగా తలెత్తవచ్చు. ఇది మీ బడ్జెట్ను దెబ్బతీస్తుంది. ఈ వారం గృహ సమస్యల పరిష్కారాల విషయంలో మీకు కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. అయితే మీరు మీ తండ్రి నుండి ఆశించిన మద్దతును పొందుతారు. ప్రేమ సంబంధాలలో మీ భాగస్వామి నుండి ఆనందం మరియు మద్దతు లేకపోవడం ఉంటుంది. ఈ వారం మీ భాగస్వామితో రాజీపడటంలో ఇబ్బందులు ఉండవచ్చు. కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు మద్దతుగా ఉంటారు. దయచేసి ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ విష్ణువును పూజించండి మరియు గురువారం ఆలయ పూజారికి బెల్లం మరియు పప్పు దానం చేయండి. కర్కాటక రాశి వారపు జాతకం జనవరి 12 నుండి 18, 2026. కర్కాటక రాశి వారికి వారంలోని చివరి 2 రోజులు తప్ప మిగిలిన వారం మీరు కోరుకున్న విజయం మరియు ఆనందాన్ని తెస్తుంది. ఈ వారం కొన్ని దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలతో ప్రారంభమవుతుంది. ఇది ఇంటికి ఆనందకరమైన వాతావరణాన్ని తెస్తుంది. ఈ వారం మీ కెరీర్ మరియు వ్యాపారం వైపు మీ ప్రయత్నాలు ఫలించాయి. గతంలో ఆర్థిక ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. వారం ప్రారంభంలో మీరు మతపరమైన మరియు సామాజిక కార్యకలాపాలలో లోతుగా మునిగిపోతారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగవచ్చు లేదా అలాంటి పవిత్ర కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లేదా మతపరమైన స్థలాన్ని సందర్శించే అవకాశం మీకు ఉండవచ్చు. కర్కాటక రాశివారు ఈ వారం తమ జ్ఞానం మరియు విచక్షణ ద్వారా వారి కెరీర్లు మరియు వ్యాపారాలలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు పనిలో గౌరవం మరియు గౌరవాన్ని పెంచుకుంటారు. యువకులు ఈ వారంలో ఎక్కువ భాగం ఆనందిస్తూ గడుపుతారు. వారం చివరి భాగంలో విద్యార్థులు తమ చదువుల నుండి పరధ్యానంగా భావించవచ్చు. ఈ సమయంలో ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు తలెత్తవచ్చు. మీ భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. కర్కాటక రాశివారు గృహ విషయాలకు సంబంధించి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. దయచేసి ఈ పరిహారాలు చేయండి. శివుడిని పూజించండి మరియు ప్రతిరోజూ రుద్రాష్టకం పఠించండి. సింహరాశి వారపు జాతకం జనవరి 12 నుండి 18, 2026. ఈ వారం సింహరాశి వారికి చాలా శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం మీరు మీ గత కృషికి తీపి ఫలాలను చూడవచ్చు, అంటే మీరు గణనీయమైన విజయం లేదా పెద్ద విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు వారి కార్యాలయంలో కొత్త మార్పులను అనుభవించవచ్చు. వారికి ఒక ముఖ్యమైన మరియు ముఖ్యమైన బాధ్యత ఇవ్వబడవచ్చు. మీకు సన్నిహితుల నుండి ఆనందం మరియు మద్దతు లభిస్తుంది. మీరు చాలా కాలంగా ఒక ప్రాజెక్ట్లో చేరాలని లేదా ఒక ప్రాజెక్ట్ను ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీ కోరిక నెరవేరవచ్చు. ఈ విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి ప్రత్యేక మద్దతు మరియు సహకారాన్ని పొందవచ్చు. అయితే మీరు ఆర్థిక విషయాలకు సంబంధించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
మీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏదైనా ప్రాజెక్ట్ లేదా వ్యాపారంలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టండి. వారం చివరి భాగంలో సింహరాశివారు పెరిగిన ప్రతిష్టను అనుభవిస్తారు. విద్యార్థులు పరీక్షలు మరియు పోటీలలో ఆశించిన విజయాన్ని సాధించవచ్చు. ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. మీరు పాత స్నేహితులను కలుస్తారు. కుటుంబంతో సంతోషంగా గడపడానికి మీకు అవకాశాలు ఉంటాయి. ఈ పరిహారాలు చేయండి. సూర్యభగవానుడిని పూజిస్తూ ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. కన్య రాశి వారపు జాతకం జనవరి 12 నుండి 18, 2026 వరకు. ఈ వారం కన్య రాశి వారికి సంతోషం మరియు దుఃఖం కలగలిసి ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు మీ పనిని చాలా ఉత్సాహంగా ప్రారంభిస్తారు. ప్రారంభంలో విషయాలు అనుకూలంగా ఉంటాయి మరియు మీరు వ్యాపారంలో ఆశించిన విజయం మరియు లాభం సాధిస్తారు. అయితే వారం మధ్యలో కొన్ని విషయాలు అకస్మాత్తుగా స్తబ్దుగా మరియు పరధ్యానంగా మారతాయి. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారి ప్రత్యర్థులు వారి లక్ష్యాల నుండి వారిని దృష్టి మరల్చడానికి ప్రయత్నించవచ్చు, కానీ సీనియర్ల సహాయంతో మీరు చివరికి మీ లక్ష్యాలను సకాలంలో సాధించడంలో విజయం సాధిస్తారు. వారం మధ్యలో మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. మీరు కాలానుగుణ వ్యాధుల నుండి సురక్షితంగా ఉండాలి. ఈ సమయంలో విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపకపోవచ్చు. పోటీ పరీక్షలలో ఆశించిన విజయం సాధించడానికి కృషి మరియు కృషి అవసరం. ప్రేమికులు తమ భాగస్వాములతో తీపి మరియు చేదు వాదనలను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఆనందం మరియు సామరస్యం నెలకొంటాయి. గృహిణులు మతపరమైన కార్యకలాపాల పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఈ పరిహారాలు చేయండి. గణేశుని పూజ సమయంలో ప్రతిరోజూ చాలీసా పఠించండి మరియు తులసిని సేవించండి. తుల రాశి వారపు జాతకం జనవరి 12 నుండి 18, 2026 వరకు. తుల రాశి వారు ఈ వారం తమ కెరీర్ మరియు వ్యాపారంలో కొత్త ప్రయోగాలపై దృష్టి పెట్టవచ్చు. ముఖ్యంగా వారి ప్రయత్నాలు విజయవంతమవుతాయి మరియు ఫలవంతంగా ఉంటాయి. వ్యాపారంలో పాల్గొన్న వారికి వారం ప్రారంభం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో అదృష్టం మీకు మరియు మీ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. గణనీయమైన లాభాలను తెస్తుంది. లాభదాయకమైన ప్రాజెక్ట్లో చేరడానికి మీకు అవకాశం ఉంటుంది. భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం నుండి కూడా మీరు ప్రయోజనం పొందుతారు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి పేరున్న సంస్థ నుండి మంచి ఆఫర్ అందవచ్చు. అయితే ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. వారం మధ్యలో కుటుంబ సభ్యుడు చేసిన ప్రత్యేక విజయం సంతోషకరమైన వాతావరణాన్ని తెస్తుంది. ఈ సమయంలో మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశాలు ఉంటాయి. వారం చివరి భాగంలో మీ ఆదాయం పెరిగే అవకాశముంది. మీరు కష్టంగా భావించిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. మీ ప్రేమ సంబంధం మరింతగా పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పరిహారాలు చేయండి. స్ఫటిక శివలింగాన్ని పూజించి ప్రతిరోజూ చాలీసా పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారపు జాతకం జనవరి 12 నుండి 18, 2026. ఈ జనవరి వారం వృశ్చిక రాశివారు ఆర్థిక లాభాలను పొందవచ్చు. విద్యార్థులు మంచి ఫలితాలను చూసే అవకాశముంది మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త అందవచ్చు. ఈ వారం పనిలో అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ పిల్లలతో మీ సంబంధం బలపడుతుంది మరియు మీరు ముఖ్యమైన పనులను కలిసి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ప్రేమ మరియు ఆప్యాయత పెరుగుతుంది. ఈ వారం ప్రయాణం సాధ్యమే. మీరు భాగస్వామ్యంలో పనిచేసే వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. పనిలో సృజనాత్మక ఆలోచనను ప్రోత్సహించడం జట్టు పనితీరును మెరుగుపరుస్తుంది.
మీ తల్లిదండ్రులతో సమయం గడపడం భావోద్వేగ సంతృప్తిని తెస్తుంది. సురక్షితమైన ఆర్థిక ఎంపికలు ప్రస్తుతానికి అనువైనవి. మీ ప్రేమ జీవితంలో వెచ్చదనం మరియు సాన్నిహిత్యం ప్రబలంగా ఉంటాయి. ఒత్తిడిని విస్మరించడం వల్ల అలసట పెరుగుతుంది. విశ్రాంతి అవసరం. పనికి సంబంధించిన చింతలు తగ్గినప్పుడు ప్రయాణం మరింత ఆనందదాయకంగా ఉంటుంది. ప్రీమియం ఆస్తి ఆకర్షణీయంగా అనిపించవచ్చు, కానీ తొందరపడకుండా ఉండండి. చదువులో సత్వర మార్గాలు పనిచేయవు. క్రమం తప్పకుండా కష్టపడి పనిచేయడం అవసరం. మీ మర్యాదపూర్వక ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటుంది. ధనుస్సు రాశి వారపు జాతకం జనవరి 12 నుండి 18, 2026 ఈ వారం ధనుస్సు రాశి స్థానికులకు అదృష్టం తెస్తుంది. ప్రజలు మీ పనిని మరియు మీరు తీసుకునే నిర్ణయాలను ప్రశంసిస్తారు. మీ కెరీర్ మరియు వ్యాపారంలో మీ కృషి మరియు ప్రయత్నాల ప్రయోజనాలు మరియు విజయం మిమ్మల్ని వారం పొడవునా ఉత్సాహంగా మరియు ప్రేరణగా ఉంచుతాయి. ఈ వారం పనిలో అనుకూలంగా ఉంటుంది. సీనియర్లు మరియు జూనియర్లు ఇద్దరూ తమ మద్దతు మరియు సహకారాన్ని అందిస్తారు. విదేశాలలో పనిచేసే వారికి ఈ వారం ప్రత్యేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంటుంది. వారం చివరి భాగంలో విదేశీ పర్యటన లేదా సుదూర ప్రయాణం ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు వారం చివరి భాగంలో పదోన్నతి లేదా ముఖ్యమైన బాధ్యత గురించి శుభవార్త అందవచ్చు. పనిలో మీ స్థానం మరియు హోదా పెరుగుదల మీ కుటుంబానికి సంతోషకరమైన వాతావరణాన్ని తెస్తుంది. వారం చివరి భాగంలో కొంతకాలంగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం కనుగొనడంలో మీరు విజయం సాధించవచ్చు. కోర్టు కేసు మీకు అనుకూలంగా నిర్ణయించబడవచ్చు. పూర్వీకుల ఆస్తి వారసత్వం సాధ్యమే. ప్రేమ సంబంధంలో మీ భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశాలు ఉంటాయి. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజు విష్ణువును పూజించండి మరియు పసుపు తిలకం వేయండి. మకర రాశి వారపు జాతకం జనవరి 12 నుండి 18, 2026 వరకు మకర రాశి వారికి ఈ వారం శుభం మరియు అదృష్టం తెస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కెరీర్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీ కోరికలు ఈ వారం నెరవేరవచ్చు. వారం మొదటి సగం మిమ్మల్ని అన్ని రకాల చింతల నుండి విముక్తి చేస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు కోరుకున్న పదోన్నతి లేదా కోరుకున్న స్థానానికి బదిలీ గురించి శుభవార్త అందుకోవచ్చు. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మరియు మీరు వ్యాపారంలో గణనీయమైన లాభాలను అనుభవిస్తారు. మీరు వారం మధ్యలో ఒక ప్రధాన వ్యాపార ఒప్పందాన్ని ముగించవచ్చు. ఇది మీ మార్కెట్ విశ్వసనీయతను పెంచుతుంది. అయితే ఈ సమయం మీ ఆరోగ్యానికి కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది. అందువల్ల మీరు మీ ఆహారం మరియు దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కాలానుగుణ వ్యాధులను నివారించాలి. ఈ వారం విద్యార్థులకు కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. వారు తమ చదువులలో లోతుగా మునిగిపోతారు మరియు వారి పరీక్షలు మరియు పోటీలకు శ్రద్ధగా సిద్ధమవుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పరిహారాలు చేయండి. హనుమంతుడిని పూజించి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. కుంభరాశి వారపు జాతకం జనవరి 12 నుండి 18, 2026 వరకు కుంభరాశి స్థానికులకు ఈ వారం చాలా ఫలవంతమైనది. ఈ వారం మీ కెరీర్ మరియు వ్యాపారం సాధారణ వేగంతో సాగుతుంది. కానీ మీరు మీ పురోగతి మరియు లాభాల పట్ల అసంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మీ సహోద్యోగుల నిరంతర పురోగతి మరియు వెనుకబడి ఉండటం గురించి మీ ఆందోళనకు ప్రధాన కారణం అవుతుంది. పనిలో ఒక జూనియర్కు మరింత ముఖ్యమైన బాధ్యతలు ఇవ్వడం వల్ల మీరు కలత చెందుతారు. అదే సమయంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు.
వ్యాపారవేత్తలు ఈ నెలలో తమ వ్యాపార పురోగతి గురించి కూడా ఆందోళన చెందుతారు. వారం మొదటి అర్ధభాగంలో ఆర్థిక లావాదేవీలు మరియు కాగితపు పనిని నిర్వహించేటప్పుడు వ్యాపారవేత్తలు ప్రత్యేక జాగ్రత్త వహించాలి. ఈ సమయం కొంచెం అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ వారం మొత్తం 2 మంచి రోజులు మరియు 2 కష్టమైన రోజులు ఉంటాయి. మీరు భాగస్వామ్యాన్ని నిర్వహిస్తే మీ భాగస్వామిని గుడ్డిగా నమ్మకుండా ఉండండి. ఈ వారం పని చేసే మహిళలు తమ ఇల్లు మరియు కార్యాలయాన్ని సమతుల్యం చేసుకునే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. కుటుంబ సంబంధిత సమస్యలు మీ పనిని ప్రభావితం చేయవచ్చు. ఈ పరిహారాలు చేయండి. మీ హనుమాన్ పూజ సమయంలో ప్రతిరోజు బజరంగ్ బాన్ పఠించండి. మీన రాశి వారపు జాతకం జనవరి 12 నుండి 18, 2026 ఈ వారం మీన రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ కెరీర్ మరియు వ్యాపారంలో ఊహించని విజయాలు మరియు లాభాలను అనుభవిస్తారు. ఆశ్చర్యకరంగా మీ ప్రత్యర్థులు కూడా మీ పనిని ప్రశంసిస్తారు మరియు వారి మద్దతును అందిస్తారు. సీనియర్లు మీ పనితీరుతో సంతోషించి ముఖ్యమైన బాధ్యతలను మీకు అప్పగించవచ్చు. వ్యాపారవేత్తలు ఈ వారం గణనీయమైన లాభాలను చూసే అవకాశం ఉంది. వ్యాపార ప్రయాణం ఆహ్లాదకరంగా మరియు లాభదాయకంగా ఉంటుంది. టోకు వ్యాపారులకు ఈ వారం ఊహించిన దానికంటే ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. అయితే ఈ వారం ఏదైనా ప్రాజెక్ట్ లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం మంచిది. వారం చివరి సగం పెట్టుబడి కోణం నుండి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ కోణం నుండి ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరగవచ్చు. ఒంటరి వారికి వారి జీవితాల్లో కావలసిన భాగస్వామి దొరుకుతుంది. అయితే ఉన్న సంబంధాలు మరింతగా పెరుగుతాయి. తోబుట్టువులతో మీ సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. వారం చివరి సగం పాత స్నేహితులను కలుసుకోవడానికి గడుపుతారు. దయచేసి ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ శ్రీయంత్రాన్ని పూజించండి మరియు మహాలక్ష్మి అష్టకాన్ని పఠించండి.